నమస్తే అన్న, ఏం పేరు అన్న నీ పేరు? నా పేరు నాగరాజ్ అండి. నాగరాజ్. ఇక్కడేనా? ఇక్కడే బిజీ ఎన్ని సంవత్సరాల నుంచి నగర్. నేను 2005 నుంచి ఉంటున్నానండి. ఓటక్కర్ని ఎక్కడ ఉన్నాయి? ఇక్కడేనండి, మొత్తం ఇక్కడే ఇక్కడే మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఇక్కడే ఉన్నారు మీరు. సో మరి ఏంటి, మరి మీ ఎమ్మెల్యే గారు గోపీనాథ్ గారు చనిపోయారు, మాగంటి గోపీనాథ్. మరి ఉప ఎన్నిక వచ్చింది, మరి ఏంటి ఎలా అనుకుంటున్నారు మీ అంతా? ఎందుకంటే ఇదంతా మాస్ ఏరియా, ఓటర్స్ ఎక్కువ ఉన్నటువంటి ఏరియా, ఇది ఎలా అనిపిస్తుంది మీకు? ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? మా అభిప్రాయం అయితే ఇంకా బీఆర్ఎస్కే వేద్దాం అనుకుంటున్నా. కారణం ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ గారు బాగా చేశారు. వర్కర్స్ కానీ లేబర్ కానీ కొంచెం బతకడం కానీ డెవలప్మెంట్ కానీ చాలా బాగుంది హైదరాబాద్లో. ఇంకా ఆయనకే వేద్దామని. మా ప్రాబ్లం ఏంటంటే 90% ఇక్కడంతా కిరాయి వాళ్ళే ఉంటున్నాం మేము కూడా. అందరూ సొంత ఇల్లు కాదు, అన్ని కిరాయి. సొంత ఇళ్ళు అనేవి లేవండి. మేము వర్క్ చేసుకోవాలా, రావాలి, కిరాయి రూమ్లో ఉండాలా, కట్టుకోవాలా, ఫ్యామిలీలు పిల్లల్ని పోషించుకోవాలా. కిరాయి ఇష్టం వచ్చినట్లు పెంచేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరు ఇది అడిగే నాయకుడు లేకపోయారు. సింగిల్ బెడ్రూమ్ ఎంత ఉంటుంది ఇక్కడ? సింగిల్ రూమే మీకు 7,000 ఉందండి. సింగిల్ రూమే, జస్ట్ సింగిల్ రూమ్, ఒక్క రూమ్ అండి. ఎస్, 7,000 ఉంటే ఎట్లా బతకాలి? సెపరేట్ బాత్రూమ్. అదే మీరు ఎంత సంపాదిస్తారు నెలకి? మేము నెలకు వచ్చేసి 25,000 వేసుకుందామండి. దాంట్లో 7,000 దాటిపోతే పిల్లలు ఫీజులు ఏం కట్టుకోవాలా, ఎట్లా బతుకోవాలా? ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమి రాలేదు. అప్లై చేసామండి, మేము అప్లై చేసాము. అదో అన్నారు, ఇదో అన్నారు. లాస్ట్కి పేర్లు వచ్చినాయి కానీ లాస్ట్కి రాలేదండి. మాకు పేర్లు అయితే వచ్చినాయి, మీకు ఇవ్వలే, రాలేదు. వాళ్ళే ఎవరు తీసుకున్నారో. ఇంకోటండి ఇందులో ఇచ్చిన వాళ్ళకే, ఇల్లు కట్టుకున్న వాళ్ళకే ఇచ్చారండి. సొంత ఇల్లు ఉన్నోడికే మళ్ళీ ఇచ్చారండి, కానీ లేని వాడికి మాత్రం లేదు. నేను ఈరోజు అడుగుతున్నాను. నేను నా ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఊహటక్ హైదరాబాద్లోనే ఉంది. ఇక్కడే దాదాపుగా 4 సార్లు వేసానండి. అయితే ఇప్పుడు వరకు ఏ నాయకుడు మాకు ఎటువంటి లబ్ధి అనేది లేదండి. అదే ఇప్పుడు మరి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలు ఇస్తారంటుందిగా. అంటుందండి, అంటుంది కానీ ఉన్నోడికి చూసుకో. లేనివాడు బస్తీలో ఉంటాడండి. ఎక్కడైనా కానీ బస్తీలో వచ్చి నలుగురితో మాట్లాడితే తెలుస్తుంది. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే అది తెలియదండి. అది మేము పొద్దున పోతే రాత్రి వస్తామండి. 10 ఏళ్ళు మరి ఆయన అధికారంలో 15 అంటే 3 సార్లు గెలిచాడు. సో ఏం చేయలేదా మీకు మాగంటి గోపీనాథ్ గారు కూడా? అంటే చేశారండి. రేషన్ కార్డు అయితే ఉందండి మా కేసీఆర్ గారు. రేషన్ కార్డు వల్ల బతుకుతున్నాము. కానీ అది కాకుండా ఇంకేదన్నా వీళ్ళ అద్దెలు కట్టుకోకుండా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. ఇందిరమ్మ ఇళ్ళు కూడా చెప్పారు, ప్రాసెస్లో ఇంకా ఉంటున్నాయి అంటున్నారు. వచ్చిన వాళ్ళకి ఇంకా వస్తున్నాయి, కానీ లేనోడు బాధపడుతున్నాడు. మెయిన్ ప్రాబ్లం ఈ కిరాయి కట్టుకోవడం. అది సొంత ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నామంటే దానికి మెయిన్ కారణం ఇల్లు అనేది ఉండాలి. అది లేని వాడికి వస్తేనే. మనకి ముందు ఒక గూడు అంటూ ఉండాలి. ఆ గూడు అనేది ఎంతైనా వాళ్ళు చెప్పిన మాటలు మనం వింటున్నాం, ఎంతైనా కడుతున్నాం డబ్బులు. కానీ మనం డబ్బులు కట్టినా కానీ మనం పొద్దున పోయి సాయంత్రంకి వస్తాం. అయినా కానీ ఒక మనిషికి రెస్పాన్స్ అనేది లేదు. ఎవడురా బాయ్, నువ్వు ఎక్కడ పుట్టినవరా, ఎక్కడికి వచ్చినవరా? ఇది రీజన్. సో మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మరి కరెంట్ ఫ్రీ అంటున్నారు, తర్వాత మీకు గ్యాస్ అంటున్నారు. అవన్నీ ఏమైనా అందుతున్నాయా? ఏం లేదండి, ఇప్పటి వరకు అన్నారు. కానీ రేషన్ కార్డు అయితే ఇచ్చారండి కాంగ్రెస్ ప్రభుత్వంలో. లేని వాళ్ళకే యాడ్ చేపించారు. కానీ అంతకుముందు రేషన్ కార్డు ఉండేది, దానికి యాడ్ చేపించాం. కార్డు అయితే ఇచ్చారండి కాంగ్రెస్ వాళ్ళు, లేదని చెప్పట్లేదు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్కే అవకాశం, బీఆర్ఎస్కే వేద్దామని అనుకుంటున్నామండి మేము. చూద్దాం మరి ఏం జరుగుద్దో చూద్దాం. పేదలను ఆదుకునే నాయకుడు ఒక్కడు లేడు. ఏ పార్టీ వచ్చినా కానీ వాళ్ళు ఉన్నోడి కాడికే పోతారు, కానీ పేదోడికి న్యాయం చేసే నాయకుడు ఒక్కడు లేడు. ఆ టైంకి మాత్రం వస్తారు, హంగామా చేస్తారు, పట్టుకుంటారు, శివుడు చేస్తారు. కానీ ఆపద వచ్చిందంటే ఆదుకునే నాయకుడు ఒక్కడు లేడు. చూద్దాం మరి ఏం జరుగుద్దో ఈసారైనా. మరి ఇప్పుడు కాంగ్రెస్ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ మళ్ళీ ఇప్పుడు గెలిస్తే ఏమైనా అవకాశం ఉంటుందో చూద్దాం. మరి ప్రజల్లో కూడా మార్పు రావాలి.